హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో దేవరా మూవీ రిలీజ్ అయింది 1 వీక్ లో 400 crores ప్లస్ రన్అప్ లో ఉంది. ఇంకా ఫ్లో అలా వెళ్తూనే ఉంది. ఈ దసరా హాలిడేస్ లో ఎంతవరకు వెళ్తుంది అన్నది తెలియదు. బట్ నిన్న మాత్రం మూవీ 400 ప్లస్ క్రోర్స్ ఇప్పటిదాకా వచ్చినందుకు సక్సెస్ మీట్ చేసుకున్నారు. సక్సెస్ మీట్ కి చాలా మంది పెద్ద పెద్ద డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా వచ్చారు. అందులో మెయిన్లీ రాజమౌళి గారు అండ్ ప్రశాంత్ నీల్ గారు అటెండ్ అయ్యారు. ప్రశాంత్ నీల్ తో ఆల్రెడీ మన దేవరాకి, మన జూనియర్ ఎన్టీఆర్ గారికి ఫ్యూచర్ లో మూవీ కూడా ప్లానింగ్ లో ఉంది. ఇంకా రాజమౌళి గారు చేసిన కామెంట్స్ అయితే సక్సెస్ మీట్ లో సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. సో ఆయన ఏం మాట్లాడారు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో రాజమౌళి గారు బేసిక్ గానీ జూనియర్ ఎన్టీఆర్ గారికి రాజమౌళి గారికి ఉన్న కాంటాక్ట్ గురించి, ఫ్రెండ్షిప్ గురించి చెప్పక్కర్లేదు. ఆయన మూవీ కెరీర్ స్టార్ట్ చేసింది రాజమౌళి గారితో. సో ఆయన దేవరా మూవీ చూసి ఈ సక్సెస్ మీట్ లో ఏమని మాట్లాడారు? దేవరా సక్సెస్ బ్యాష్ అనేది జరిగింది. సో చాలా పెద్ద పెద్ద వాళ్ళు, సెలబ్రిటీస్ అందరూ, టాప్ డైరెక్టర్స్ వచ్చారు. ముఖ్యంగా రాజమౌళి గారు వచ్చారు, అలాగే ప్రశాంత్ నీల్ గారు వచ్చారు. అంటే ఎన్టీఆర్ గారితో బాండింగ్ ఉండేటువంటి ప్రతి ఒక్కరు ఇండస్ట్రీ నుంచి పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు. ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ కూడా వచ్చారు. చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు కూడా వచ్చారు. సో అందరికీ సక్సెస్ పార్టీ అనేది ఇవ్వడం జరిగింది దేవరా టీమ్. సో ఆ యొక్క సక్సెస్ ఫంక్షన్లో రాజమౌళి గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. సో రాజమౌళి గారు బేసిక్లీ తారక్తో చాలా మంచి బాండింగ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిసి ఒక 4 సినిమాలు తీశారు. RRR 4వ సినిమా. సో ఆబ్వియస్లీ వాళ్ళిద్దరికి ఒక మంచి బాండింగ్ ఉంటుంది. దానికి తోడు ఏదైతే రాజమౌళి మిత్ అనేది కంటిన్యూ అవుతుంది, ఇప్పటి వరకు ఎవరు కూడా ఆ మిత్ని బ్రేక్ చేయలేదు అని చెప్పేసి ఏదైతే ఒక సెంటిమెంట్ ఉందో, జనాల్లో ఒక టాక్ ఉందో, దాని అన్నింటిని బ్రేక్ చేశాడు జూనియర్ ఎన్టీఆర్. రాజమౌళి మిత్ని బ్రేక్ చేసినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళందరూ ఒక ట్యాగ్ కూడా మొన్నటి వరకు బాగా వైరల్ చేశారు. ద మిత్ బ్రేకర్ జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పేసి. నా మిత్ని బ్రేక్ చేసినటువంటి ఎన్టీఆర్కి కంగ్రాచులేషన్స్. సినిమా మంచి సక్సెస్ అయింది. చాలా సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ సోలోగా ఎటువంటి సినిమా అయితే చేయాలో అటువంటి సినిమా చేశారు. వటాల్ శివ గారికి కంగ్రాచులేషన్స్. దేవరా పార్ట్ 2 కోసం నేను చాలా ఎక్సైటెడ్గా ఎదురు చూస్తున్నాను. సో ఖచ్చితంగా ఇప్పుడు వచ్చేటువంటి కలెక్షన్స్ కంటే కూడా అంతకు మించినటువంటి కలెక్షన్స్ ఇంకా రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను అంటూ ఈ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడారు. యాజ్ యూజువల్ ఇంకా జూనియర్ ఎన్టీఆర్ కెమెరా ముందు ఏం చేస్తాడో అణువు నాకు తెలుసు అని చెప్పినట్టు. సో రాజమౌళి గారు తెలుసు కాబట్టి పర్ఫార్మెన్స్ గురించి మెచ్చుకున్నారు. ఫస్ట్ హాఫ్ ఒక వేరియేషన్, సెకండ్ హాఫ్ ఒక వేరియేషన్. ఎన్టీఆర్ ఇంకా పర్ఫార్మెన్స్ గురించి చెప్పవసరం లేదు అని చెప్పేసి కూడా మాట్లాడారు. సో దేవరా తాలూకు సక్సెస్ మీట్ లో రాజమౌళి గారు ఏదైతే కామెంట్స్ చేశారో, సో కామెంట్స్ చేసిన తర్వాత ఫ్యాన్స్ అందరూ మళ్ళీ రాజమౌళి గారిని ఎప్పుడు సోలో సినిమా చేస్తారు జూనియర్ ఎన్టీఆర్ గారితో అని చెప్పేసి కోరుకుంటున్నారు. రాజమౌళి గారు మహేష్ బాబుతో సినిమా చేస్తారు. ఆ సినిమా తర్వాత మరి చూడాలి, ఆయన ఫ్యాన్స్ కోరిక మేరకు రాజమౌళి గారు మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ గారితో ఒక సోలో సినిమా ప్లాన్ చేస్తారా లేదా అని చెప్పేసి.